ఆలోచించండి. యమయ్య, నువ్వు రామాయణం మీద చాలా మాటలు మాట్లాడావు కదా, ఏం తెలియకపోయినా సంపూర్ణ రామాయణ ప్రవచనాలు కూడా ఒకసారి ఈశ్వరానుగ్రహంతో చేసి ఉన్నావు. మళ్ళీ రామాయణం 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 అస్తమానం రామాయణం పట్టుకుంటామేమిటి అని మీకు అనుమానం రావచ్చు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, తిన్నన్నం తింటం లేదా, చేసిన సంసారం చెయ్యట్లేదా, విన్న రామాయణం వినడానికి చెప్పిన రామాయణం చెప్పడానికి అభ్యంతరం ఎందుకు? కాబట్టి రామాయణం అంటే ఆ రామాయణం నిరంతరం వినవలసింది, నిరంతరం మననం చెయ్యవలసింది. దాని చేత అసలు మనిషిగా ఎలా బ్రతకాలి, మనిషిగా ఎలా జీవించాలనేటటువంటి విషయం చాలా అందంగా చెప్పబడినటువంటి కావ్యం ఏదైనా ఉంటే రామాయణమే. రామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషలలో ఇంకెక్కడా లేదు. మనిషి యొక్క జీవనాన్ని, మనిషి సంక్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ఎలా మెలగాలి అనేటటువంటి విషయాన్ని సంపూర్ణమైనటువంటి ధర్మబద్ధమైన నడువడితో మనకందరికీ కూడా ఆవిష్కరించినటువంటి మహోన్నతమైనటువంటి శీలం కలిగిన స్వామి రామచంద్ర భగవానుడు. రామాయణంలో పాత్రల గురించి చదువుతుంటే, రామాయణం యొక్క కథని చదువుతున్నప్పుడు కంట నీరు పెట్టనటువంటి వారు ఉండరు. నాకైతే వ్యక్తిగతంగా ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది. రామాయణాన్ని మీరు ఒక కథాభాగంగా పట్టుకుని చదవడం ప్రారంభం చేశారనుకోండి, ఒకసారి మీరు దాన్ని ధర్మశాస్త్రంగా చదివారనుకోండి, ఒక కొత్త కోణం కనపడుతుంది. ఒకసారి మీరు దాన్ని పరిపాలనా సంబంధమైన శాస్త్రంగా చదివారనుకోండి, ఇంకొక కొత్త కోణం కనపడుతుంది. వీరొకసారి జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి రహస్యాలు తెలుసుకోవడానికి ఆలంబనం కోసం మీరు రామాయణం చదివారనుకోండి, వీరొక కొత్త కోణం కనపడుతుంది. మీరు రామాయణాన్ని ఎప్పుడు ఏ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే అప్పుడప్పుడు కొత్త కోణం కనపడుతూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, మీరు మృగాల యొక్క నడువడి గురించి తెలుసుకోవాలని రామాయణం చదివితే మీకు ఆ కోణంలో అందుతుంది. పక్షుల గురించి తెలుసుకోవాలని చదివితే మీకు అందుతుంది. సర్వభూతములు ఒకదాని పట్ల ఒకటి ఎలా ప్రేమను కలిగి ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలనం చేయడం కోసం రామాయణం చదివినా కూడా మీకు ఒక కొత్త కోణం కనపడుతుంది. నాకైతే వ్యక్తిగతంగా అనిపించే విషయం, మీ జీవితంలో మీరు గమనించేటటువంటి సంఘటనలను రామాయణ పరంగా మీరు అన్వయం చేసుకుని, మీరు రామాయణాన్ని ఒక్కసారి తార్కికమైనటువంటి దృష్టితో విచారణ చేస్తే అది వజ్రాల గని. ప్రతిరోజు మీరు రామాయణంలోంచి వజ్రాలు తవ్వుకోవచ్చు. రామాయణం ఒకనాటికి పనికొచ్చేది, ఒకనాటికి పనికిరానిది కాదు. అది కాలపరీక్షకు నిలబడేటటువంటి కావ్యం. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు వాల్మీకి మహర్షితో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తారు, సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటాయో, ఈ నదీ నదములు ఎంతకాలము ప్రవహిస్తాయో, ఎంతకాలము పర్వతములు ఉంటాయో అంతకాలము రామాయణం ఉంటుంది. రామాయణం ఉండడం కాదు, రామాయణాన్ని మనం చదివి రామాయణాన్ని జీర్ణం చేసుకొని రామాయణాన్ని నిత్య జీవితంలోకి తెచ్చుకోగలిగినటువంటి సమర్థత పెరిగినప్పుడు మాత్రమే మన జీవితాలకి అసలు నిజమైనటువంటి ఒక సార్థకత చేకూరుతుంది. నేను ఇవాళ రామాయణంలో బాలకాండ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ మొదటి కాండ కనుక నేను ఆ రకమైనటువంటి కోణంలో ఆవిష్కరించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. మీరు కూడా ఒక పరిశీలన చెయ్యండి. దశరథ మహారాజు గారు కూడా ఒక నరుడు, ఒక మనుష్యుడు. ఆ కాలంలో ఉన్నటువంటి విచిత్రం ఏమిటి అంటే, మీరు రామాయణాన్ని పరిశీలన చేసినప్పుడు మీకు అందేటటువంటి మొట్టమొదటి లక్షణం, నరుడికి గౌరవం ఉన్నట్లు కనపడం. ఎందుచేత ఈ మాట మీరంటున్నారు అని అడగచ్చు. ఉత్తరకాండలో ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తారు. రావణాసురుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు వరాలు అడిగాడు. నాకు ఫలానా వారి ఫలానా వారు ఫలానా వారు ఫలానా వారి చేత మరణం ఉండకూడదు. సరే, ఉండకూడదు. పోనీ బ్రహ్మగారిని ఆ మాట అడిగి బ్రహ్మగారు తథాస్తు అంటే వెళ్ళిపోవచ్చు కదా. ఆయన అలా వెళ్ళిపోలేదు. ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, వీళ్ళందరి గురించి నేను ప్రత్యేకం అడిగాను, అసలు నరవానరముల గురించి నేను అడగను, వాళ్ళు నన్ను ఏం చేస్తారని. అంటే అంత అల్పప్రాణిగా చూపించబడింది. పోనీ రావణాసురుడు అంటే ఉద్ధతి కలిగినటువంటి వ్యక్తి, అలా మాట్లాడాడు. జనక మహారాజు గారంతటి వాడు ఈ
శివధనుస్సును ఎత్తడానికి ఎందరో ప్రయత్నం చేశారు, ఎత్తలేకపోయారు. పగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణి ఆరోపణే సమాయోగే వేపనే తోలనే పివ. విశ్వామిత్ర మహర్షి, ఈ పిల్లకాయలు ఎవరినో తీసుకొచ్చి శివధనస్సు చూపించమంటున్నావు, దేవతలు ఎత్తలేకపోయారయా శివధనస్సుని, మనుష్యులు పిల్లవాళ్ళు వీళ్ళేమి ఎత్తుతారన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో మనుష్యులంటేనే ఒక చిన్నతనం, పెద్ద పట్టించుకున్నటువంటి ధోరణి మనకు కనపడదు. అలాంటి రోజులలో దశరథ మహారాజు గారికి సంతానం లేదు. సంతానం లేకపోయినప్పుడు మళ్ళీ సంతానాన్ని పొందడానికి దశరథ మహారాజు గారు ఎన్నుకున్నటువంటి పద్ధతిని మీరు గమనించాలి. సంతానం లేకపోతే దశరథుడు ఏది గుర్తించాడు? వైదికమైనటువంటి మార్గమును గుర్తించాడు. ఆయన నాకు సంతానం కలగకపోవడానికి నేను గత జన్మలలో చేసినటువంటి పాపమేదో ప్రతిబంధకంగా నిలబడింది, నేను ఇప్పుడు ఈ పాపాన్ని తీసేయాలి, ఇది నా వలన ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి నేను గురువుల యొక్క పాదములు పట్టుకోవాలి. అందుకని వెళ్ళి వశిష్ఠ మహర్షి యొక్క పాదములు పట్టుకున్నాడు. పట్టుకుని నాకు సంతానం ఎలా కలుగుతుంది అన్నాడు. పుత్రకామేష్టి చేద్దాం, అశ్వమేధయాగం చేద్దాం, నీకు సంతానం కలుగుతుంది. ఎవరు చేయిస్తారు? ఋష్యశృంగుడు చేయిస్తాడు. ఆయన దేనికోసం మొదలుపెట్టాడు యాగాన్ని? పుత్ర సంతానాన్ని పొందడం కోసమని మొదలుపెట్టాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత. నేను ఒక ఇష్టి చేస్తున్నాను, ఈ ఇష్టి చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత నాకు సంతానము కలగకుండా అడ్డుపడినటువంటి ప్రతిబంధక రూపమైన పాపము తొలగి నాకు సంతానము కలుగుతుందని నమ్మి చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ యజ్ఞమునందు భాగములు అందుకోవడానికి దేవతలు స్వయంగా విచ్చేశారు. వారితో పాటుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూడా విచ్చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారంటే సామాన్యమైనటువంటి స్థితి కాదు. అందుకని దేవతలందరూ లేచి నిలబడ్డారు. పెద్ద ఆయన కనపడినప్పుడు ఏం చేస్తాం? ఎవడి కష్టాలు వాళ్ళని చెప్పుకుంటాం. కలెక్టర్ గారు వచ్చారనుకోండి, కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారి సినిమా బాగుందండి, మీరు చూశారా అని అడగం కదా. అయ్యా మా వీధిలో ఫలానాది బాగులేదండి, అది బాగులేదండి, ఇది బాగులేదండి, సమస్యలన్నీ చెప్పుకుంటాం. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు సభలోకి వస్తే దేవతలందరూ అన్నారు, మహానుభావ నువ్వు వరాలు ఇచ్చేశావు, నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాదిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే. సముద్రంలో ఉండేటటువంటి తరంగములు గట్టిగా రావడానికి వీల్లేదు, సూర్యచంద్రుడు ప్రకాశించడానికి వీల్లేదు. రావణో నామ దుర్దర్శం, ఆ రావణాసురుడు పంచభూతములను కూడా శాసిస్తున్నాడు. ఎలా ఆయన్ని నిగ్రహించడం అంటే ఆయన అన్నాడు, నరవానరముల చేత మరణముండకూడదని రావణుడు అడగలేదు. కాబట్టి ఇప్పుడు సభలో ఉన్నటువంటి నరులు కాని వానరులు కానీ ఏం చెయ్యాలి? అమ్మయ్యా మాకు తెలిసిపోయిందండి కిటుకు, నరవానరముల చేత మరణం అడగలేదు కనుక మేమెవరమో ఒకళ్ళం వెళ్ళి చంపేస్తామన్నారు. ఇలా అంటారేమోనని ఏతస్మిన్ అంతరే విష్ణురూపయాతో మహాద్యుతి శంఖచక్రకతాపాణి పీతవాసా జగత్పతి. శ్రీ మహావిష్ణువు ఆ సభలో ఎవరు అడగకుండా ఆవిర్భవించారు. ఆవిర్భవించి ప్రతిజ్ఞ చేశారు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాసా తథా దశరథం రూపం. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించారు. ఇప్పుడు ఆ సభలో నరుడిగా తాను జన్మించాలి అని అనుకుంటే ఆ సభలో ఎందరో నరులు ఉన్నారు. ఏ ఒక నరుడి వంకైనా వేలు చూపించి నేను ఈయన కడుపున నరుడిగా జన్మిస్తాను అని శ్రీ మహావిష్ణువు అనవచ్చు. లేదా పుత్రకామేష్టి చేస్తున్నాడు కాబట్టి ఆయన కడుపున పుడతాననవలసిన అవసరం ఏం లేదు, ఆయనకో కొడుకునివ్వచ్చు, నీకు పుత్ర సంతానం కలుగుతుంది. కానీ భగవానుడు దశరథ మహారాజు గారి కడుపుని ఎందుకు పుట్టాలి? దశరథుణ్ణి తండ్రిగా తాను వరించాడు. కొడుకుగా దశరథుడు పొందినది కాదు, తాను ఈశ్వరుడే దశరథుణ్ణి తండ్రిగా వరించాడు. ఈ రహస్యం తెలుసును కనుకనే దాశరథి కరుణాపయోనిధి అని మకుటం పెట్టి శతకం రచించాడు మహానుభావుడు గోపరాజు గారు. దాశరథి అని అనిపించుకున్నాడు. మీరు ఇక్కడ ఆశ్చర్యం చూడండి, దశరథుణ్ణి మాత్రమే ఎందుకు తండ్రిగా వరించాలి, ఇతరులు ఎవరిని వరించకూడదా భూలోకంలో? అంటే దశరథుడు మహాధర్మాత్ముడు. ఆయన పుత్రవ్యామోహం చేత కట్టబడినప్పటికీ కూడా ధర్మమును నిలబెట్టడం కోసం
తనకి మరణం వస్తుందని తెలిసినా, కొడుకుని విడిచిపెట్టి తానుండలేనని తెలిసినా, ఒక రాత్రిలో 70 మాటలు స్పృహ తప్పి భార్య కాళ్ల మీద పడిపోయినా, రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే తాను ఎంత తట్టుకోలేని దుఃఖానికి లోనైనా కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసమని నిలదొక్కునే ప్రయత్నం చేశాడు ఆయన. మహాధర్మాత్ముడు దశరథుణ్ణి అంత తేలిగ్గా తీసి పక్కన పెట్టేయవలసినటువంటి పాత్ర కాదది. అందుకే దశరథ మహారాజు గారిని తండ్రిగా ఈశ్వరుడు వరించాడు. ఇది సృష్టిలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. సాధారణంగా తపస్సు చేసి భగవంతుడి కుమారుడిగా పొందినటువంటి పాత్రలు మనకి పురాణాల్లో కనపడతాయి. భగవంతుడే ఒక నరుణ్ణి చూపించి నిన్ను నేను తండ్రిగా పొందుతాను అని అడిగినటువంటి సందర్భం రామాయణంలోనే ఉంది. అంటే ఈశ్వరుడంతటి వాడు రామావతార ఆవిర్భావ సమయంలో నరుణ్ణి ఒక్కసారి పెద్దపీట వేసి పెంచాడు. ధర్మబద్ధమైన నడువడి ఎక్కడ ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఎంతకి దిగుతాడంటే, ఆయన కడుపున తాను కొడుకుగా పుట్టాలని ఈశ్వరుడే కోరుకున్నాడు. కోరుకుని నరుడిగా ఆవిర్భవించడానికి దశరథ మహారాజు గారిని తండ్రిగా స్వీకరించాడు. స్వీకరించి దశరథుడికి కుమారుడిగా జన్మించాడు. మీకు రామాయణంలో ఒక చిత్రమైనటువంటి విషయం ఉంది. ఒక పిల్లవాడు లోకమునకు పనికొచ్చేటటువంటి వాడిగా తయారు కావాలి. ఎందుకనంటే రామాయణంలో రాముడు జన్మించాడు. మీరు ఒక విమర్శాత్మకమైనటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చెయ్యండి. రాముడు పుట్టుకతో అన్ని గుణములతోనూ జన్మించి ఎవరి ప్రమేయం లేకుండా, ఏ విద్యాబోధ అవసరం లేకుండా తనంత తాను సంపూర్ణ జ్ఞానిగా ప్రకాశించినట్టుగా వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పలేదు. భాగవతంలో కృష్ణ భగవానుడు శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించి ఎందుకు తాను వాళ్ళ కడుపున పుట్టాడో చెప్పి పసిపిల్లవాడిగా మారాడు. వామనమూర్తిగా జన్మించేటప్పుడు అదితి కశ్యపులకు కనపడి నాకున్ వేడుక పుట్టునీసుతుడనై నర్తించి వర్తింపగా అన్నని చెప్పాడు. యశోదాదేవికి నోట్లో విశ్వరూపం చూపించి మాయ కమ్మించాడు. కానీ రామచంద్రమూర్తి యొక్క జీవితంలో ఎప్పుడూ తాను దైవముగా ప్రకటించుకొని నడిచి చూపించినట్టు మీకు కనపడదు. నేను మనుష్యుడని అని చెప్పాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడెక్కడ మనుష్యులు ఏడుస్తారో అక్కడక్కడ తాను ఏడ్చాడు. ఎక్కడెక్కడ మనుష్యులు దిగులు పడతారో అక్కడక్కడ దిగులు పడ్డారు. ఎక్కడెక్కడ ఉత్సాహపడతారో అక్కడక్కడ ఉత్సాహపడ్డాడు. మనుష్యుడు ఎలా సంతానాన్ని కంటాడో తానలా వంశాన్ని వృద్ధి చేశాడు, బిడ్డల్ని కన్నాడు. మనిషి ఎలా పరివేదన చెందుతాడో తానలా పరివేదన చెందాడు. మనిషి ఎలా ఒక్కొక్కసారి నడువడి యందు వైక్లభ్యమును పొందుతాడో అలా వైక్లభ్యమును పొందినట్టుగా చూపించాడు. నేను ఈ మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నటువంటి మాట దోషభూయిష్టము కావట్లేదని గుర్తిరిగి మాట్లాడుతున్నాను. నేను ఎందుకు ఈ మాట అన్నానో మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. రాముడికి విద్యాబోధ చేశాడు వశిష్ఠ మహర్షి. రామాయణంలో వాల్మీకి మహర్షి యొక్క ప్రతిభ అంతా ఎక్కడుందంటే, ఒక పిల్లవాడు చాలా గొప్పవాడిగా తయారు కావాలి. తండ్రి చెయ్యరానటువంటి దుర్మార్గపు పనులన్నీ చేస్తున్నాడు. ఒక కొడుకు ముందు తండ్రి ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తిస్తున్నాడు. ఒక తల్లి నోటికి అదుపు ఆజ్ఞ లేదు. నేను ఇలా మాట్లాడచ్చా ఆవిడికి తెలియదు. నా బిడ్డల ముందు నేను ఇలా ప్రవర్తించచ్చా ఆవిడికి అక్కర్లేదు. నలుగురిలో నేను ఇలా ప్రవర్తించచ్చా ఆవిడికి అక్కర్లేదు. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ ప్రవర్తిస్తుంది, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రవర్తిస్తాడు. కోరిక మాత్రం ఏంటి? తన కొడుకు మాత్రం మహాత్ముడైపోవాలని. ఎలా అయిపోతాడు మీరు ఆలోచించండి. పరానుకరణము అని ఒకటి ఉంటుంది. పిల్లవాడికి మొట్టమొదట పాఠశాల ఏది అంటే తల్లి ఒడి. తండ్రి ఒరే నువ్వు ఇది చెయ్యకు అని చెప్పవలసిన అవసరం తండ్రికి కలగకూడదు. కర్తవ్యతా నిబద్ధుడై ఉండాలి. తండ్రి నడువడిని చూసి, తండ్రి గారు సంధ్యావందనం చేయకపోతే చాలా నొచ్చుకునే తత్వం ఉన్నవాడు అనుకోండి, కొడుక్కి నువ్వు సంధ్యావందనం చెయ్యి అని చెప్పక్కర్లేదు. తండ్రి గారికి ప్రేమ వివాహం పట్ల, అర్థం లేని వ్యామోహాల పట్ల చాలా నిరసన భావం అనుకోండి, ఆయన తరచు దాని గురించి మాట్లాడుతుంటారు అనుకోండి. సాధికారికంగా ఆ కొడుకుని నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోకు అని చెప్పక్కర్లేదు.
తండ్రికి ధర్మమునందు చాలా ఇష్టం అనుకోండి, కొడుకుని నువ్వు అధర్మంగా ఉండకు అని చెప్పక్కర్లేదు. ఇది మా నాన్నగారు ఇష్టపడరు. మీరు కావాలంటే చూడండి, మొట్టమొదట పిల్లవాడు ఏది ఆలోచిస్తాడంటే, దీన్ని మా తండ్రి అంగీకరిస్తాడా? మా తండ్రి రాజీ పడే తత్వం ఉంది, ఆయన దగ్గరే 1000 దోషాలు ఉన్నాయి, నన్నెలా నిగ్రహించగలడు అని కొడుకు అనుకున్నాడు అనుకోండి, కొడుకు పాడైపోవడానికి ఎన్ని మార్గాల్లో తలుపులు తెరవాలో అన్నీ తెరిచి ఆ కొడుకు చాలా గొప్పవాడవ్వాలని తండ్రి కోరుకున్న పేరాశ. అసలు తండ్రికి నడువడేది? దశరథ మహారాజు గారు నడువడి ప్రధానమైన జీవితం కలిగినటువంటి వాడు, గొప్ప ధర్మాత్ముడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు, ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు, గురువుల పట్ల భక్తిభావన కలిగినటువంటి వాడు. అటువంటి వాడు దశరథ మహారాజు గారు. కౌసల్య మహాభక్తి తత్పరత కలిగినటువంటిది. అక్కడ ఉన్న ప్రజలు ఎటువంటి వారు అంటే, వాళ్ళు కూడా సామాన్యులు కారు. నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ నామృష్టో నానులిప్తాంగో నా సుగంధశ్చ విద్యతే నా అని ఆ వాల్మీకి మహర్షి బాలకాండలో వర్ణిస్తారు. తృప్తి లేనివాడు లేడు. ఏది తనకి కలిగినదో దానితో తృప్తి పొందుతాడు ప్రతివాడు. అంతేకాని ఇంకోళ్ళెవన్నో చూపించి వాడికి అదేదో ఉంది నాకు లేదని అసంతృప్తితో బతకరు. రామాయణం చాలా గొప్ప సైకలాజికల్ సైన్స్ అండి. మీ తృప్తి మీరు పొందడాన్ని బట్టి ఉంటుంది. మీ తృప్తి పోలిక ఉన్నంతసేపు ఉండదు. మీకు ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, ఎంత పాండిత్యాన్ని మీకు ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, ఎంత ఉపాసనా బలాన్ని మీకు ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, వెలితి ఇక్కడున్నంతసేపు మీకు తృప్తి ఉండదు. నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు, ఆరోగ్యం ఇచ్చాడు, నేను తిన్నది జీర్ణం అవుతుంది, నాకు అన్నవస్త్రాలకి లోటు లేదు, నాకు భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చాడు, నా స్వామి నాకున్నాడు, నాకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు నన్ను ఆదుకోవడానికి ఆయన ఉన్నాడు, ఇంకా నేను దేని గురించి బాధపడాలి అని తృప్తిగా జీవనం చెయ్యగలిగినటువంటి వాడికి పట్టినటువంటి నిద్ర కోట్ల రూపాయలు ఉన్నా సరే ఇంకా ఏదో లేదని ఏడిచేటటువంటి వాడు నిద్రపోలేడు. వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఈ మాట చెప్తారు. అయోధ్యకాండలో అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలు తృప్తి కలిగినటువంటి జీవనం ఉన్నవారు, వాడికి ఏదో ఉంది నాకేదో లేదన్న భావన ఉన్నవాళ్ళు కాదు. ఎవడికి వాడు తనకేదో ఉందని ఉన్నదాన్ని చూసుకుని తృప్తి పొందేటటువంటి వారు. ఈ నడువడి ఉన్ననాడు సమాజం ఎంత ఆనందంగా ఉంటుంది మీరు చూడండి. అది ఉండడం లోకమునకు భద్రత. ఇవాళ లేనిది ఏదైనా ఉంటే ఇది. ప్రతివాడికి పక్కవాడితో పోలిక, పోల్చుకోవడం వరకు తప్పు లేదు, కానీ నీ పాత్రత తెలియకుండా ఇది నేను కోరవచ్చా లేదు, కోరవచ్చా అన్న ఆలోచన లేకుండా కనపడిన ప్రతి వస్తువుతోటి పోల్చుకుని నేను కూడా ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడానికి తగిన ప్రయత్నం ఉండదు, కానీ వాడెక్కడో ఏదో అయిపోతున్నాడని వాడి మీద అసూయ, లేదా వాడితో పోల్చుకుని తనకి ఖేదం. ఈ రెండింటితో ఇవాళ మనిషి బతుకుతున్నాడు. రామాయణ కాలంలో అలా బతకలేదు. అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలు అలా తృప్తిగా ఉండేటట్టుగా పరిపాలించగలిగినటువంటి సమర్థత కలిగిన ప్రభువు దశరథ మహారాజు. ఇంతకన్నా గొప్పతనం ప్రభువుకి ఏముంది చెప్పండి? ఇది ప్రభు సాధించవలసినటువంటి విజయం. దీన్ని దశరథ మహారాజు గారు సాధించాడు. తన కాలంలో ఉన్న ప్రజలలో మీ అందరి బ్యాంక్ అకౌంట్లలోనూ ఒకే అమౌంట్ ఉండేటట్టుగా నేను చూస్తానని ప్రభువు ఎన్నడూ ప్రతిజ్ఞ చేయలేదు. మీ అందరిలోనూ తృప్తి ఉండేటట్టుగా పరిపాలిస్తానన్నాడు. అలా పరిపాలించాడు దశరథుడు. ఒక రాజు అంటే ఎలా ఉండాలో చెప్పడు వాల్మీకి. ఒక రాజు ఎలా ఉంటే ప్రజలు తృప్తిగా ఉన్నారో చెప్తారు. ఇది పరిపాలన అంటే. ప్రజలు అలా ఉన్నారు, అలా పరిపాలించాడు దశరథుడు. అటువంటి దశరథుడికి కుమారుడిగా రామచంద్రమూర్తి జన్మించాడు. ఇంకా మీకు వేరుగా తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళైనప్పుడు ఆ పిల్లవాడి యొక్క పెరుగుదల, అతనికి ఎటువంటి ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది, మీకు వేరే చెప్పవలసిన అవసరం ఏముంటుంది? ఇంటికొచ్చేటటువంటి వాళ్ళని బట్టి ఇంట్లో ఉండేటటువంటి పిల్లల యొక్క వాళ్ళు ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి విషయాలనే మాట్లాడతారు. నీ ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళెవరో, నీ స్నేహం ఎటువంటి వారితో ఉంటుందో, వచ్చిన వాళ్లతో నువ్వేం మాట్లాడుతుంటావో నీ పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది.
దశరథ మహారాజు గారి యొక్క అంతఃపురానికి ఎవరొచ్చేవారో, ఎలా ప్రవర్తించేవాడో, ఎంత గౌరవంగా ఉండేవాడో, ఋషుల్ని చూస్తే ఎలా మాట్లాడేవాడో అదే పోలికలు రామచంద్రమూర్తికి వచ్చాయి. ఈ పోలిక గురించి వాల్మీకి మాట్లాడరు. కానీ మీరు రామాయణాన్ని వడబోస్తే మీకు రహస్యం ద్యోతకం అవుతుంది. చూడండి, దశరథుడు ధర్మం కోసమని పుత్రపరిత్యాగం చేశాడు. రాముడు ధర్మం కోసమని భార్యాపరిత్యాగం చేశాడు. ఇద్దరికీ ఇంత స్థైర్యం మనసులో ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మం కోసం కొడుకునైనా వదిలిపెట్టి మృత్యువు పాలైపోయాడు దశరథ మహారాజు గారు. సీతమ్మని విడిచిపెట్టి తానుండలేనని తెలిసి, సీతమ్మయందు దోషం లేదని తెలిసి, తాను ప్రజల చేత నడువడి ప్రశ్నార్థకమైన ప్రభువుగా కూర్చోవడం ఇష్టం లేక భార్యాపరిత్యాగం చేసి ధర్మమూర్తిగా నిలబడిపోయాడు రామచంద్రమూర్తి. తండ్రి గారి యొక్క త్యాగం కొడుకు అలవాటు పడింది. రామాయణం మనకి నేర్పుతుంది. ప్రత్యేకంగా వాల్మీకి మహర్షి నేను తల్లిదండ్రులకు చేస్తున్న విజ్ఞాపన అని ఎక్కడా మాట్లాడరు. ఇలా ఉంటే పిల్లలు బాగుంటారని మాట్లాడరు. ఎలా అంతఃపురం ఉంటే రాముడు రాముడయ్యాడో మాట్లాడతారు. దాన్ని బట్టి నీ ఇంటిని ఎలా ఉంచుకోవాలో నువ్వు గుర్తెరుగు అని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, రామాయణం కేవలం ఒక కాలానికి మాత్రమే సంబంధించిందని మీరు ఎలా చెప్పగలరు? ఎప్పటికీ రామాయణం ఆదర్శనీయమే. రామాయణం ఎప్పటికీ కావలసిందే. అయితే ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. రాముడి జీవితంలో థియరీ ఉంది, ప్రాక్టికల్ ఉంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇవాల్టి రోజు మనకి విద్యా విధానంలో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఒకరు ఒక ప్రయోగాన్ని చెప్తారు, వేరొకరు ల్యాబొరేటరీలోకి తీసుకెళ్లి ఒక ప్రయోగాన్ని చేసి చూపిస్తారు. రామాయణంలో వాల్మీకి మహర్షి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ఒక చోట ఒక విషయాన్ని చెప్పి దీనికి సంబంధించినటువంటి తీర్పుని ఇంకో చోట చూపిస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ అందిస్తాను. వశిష్ఠ మహర్షి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి కూడా విద్యాబోధ చేశారు. ఏం చెప్పారు? రాముడు ఎలా చదువుకున్నాడు? ఏకసంతాగ్రహ ఏమేం నేర్చుకున్నాడు? నేర్చుకుని ఎలా దాన్ని మననం చేసేవాడు? ఎలా అప్పజెప్పేవాడు? ఈ రొట్ట గురించి వాల్మీకి మహర్షి మాట్లాడలేదు. ఒకే ఒక్క శ్లోకం చెప్పారు. సర్వే వేద విధ శూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. నాకైతే అనిపిస్తుంది, అసలు ఈ శ్లోకం గురించి ముందు నేర్చుకోవలసిన వాడు ఎవరైనా ఉంటే దేశంలో విద్యాశాఖ మంత్రి. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి అసలు అక్కర్లేదనుకోండి, అది వేరు విషయం. సర్వే వేద విధ శూరాహ, వాళ్ళు వేదములనన్నిటినీ చదువుకున్నారు నలుగురు. శూరాహ, శూరాహ అంటే ఇక్కడ పండితుడు, మహాపండితులయ్యారు. పండాహ అన్న శబ్దమునకు భగవద్భక్తితో కూడిన జ్ఞానము అని పేరు. పండితుడు అంటే పద్యాలు చెప్పడం అని కాదు దాని ఉద్దేశం. పండాహ అంటే పరమభక్తితో జీవితాన్ని నడుపుకునేవాడెవరో ఆయన్ని పండితుడని పిలుస్తారు. అందుకే పోతన గారు సహజ పండితుడు అంటారు. కనుక సర్వే వేద విధ శూరాహ, చాలా జ్ఞానం ఉంది, చాలా తెలిసేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి. వేదానికి పక్కన ధనుర్వేదం కూడా ఉంది. కాబట్టి వాళ్ళకి ధనుర్వేదం కూడా వచ్చి వశిష్ఠుడు నేర్పాడు. చాలా అస్త్రశస్త్రాలు వాళ్ళకు వచ్చి ఇప్పుడు వాళ్ళకి కొన్ని తెలుసు. బాణప్రయోగం ఎలా చెయ్యాలో చెప్పకపోతే అసలు విశ్వామిత్రుడు ఏ అస్త్రాల్ని ఉపదేశం చెయ్యకముందే తాటకా సంహారం ఎలా చేశాడు రామచంద్రమూర్తి. కనుక వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు ఆయన. ఇవి నేర్పినప్పుడల్లా పక్కన ఒక మాట నేర్పాడయా గురువు. ఏమిటి నేర్పాడు? సర్వే లోకహితే రతాః, నీవు ఎప్పుడు అడుగు తీసి అడుగు వేసినా లోకాన్ని జ్ఞాపకం పెట్టుకో, లోకము యొక్క క్షేమాన్ని జ్ఞాపకం పెట్టుకో. లోకక్షేమము గురించి ఆలోచించవలసినటువంటి ప్రజ్ఞ నీ యందు శూన్యమై నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఎంత పెద్ద ఇంజనీర్ అయినా నువ్వు దేశమునకు బరువైపోతావు తప్ప నువ్వు దేశమునకు ప్రయోజనకరమైన వ్యక్తివి కాలేవు. ఇలా వ్యతిరిక్త కోణంలో చెప్పకుండా ఎంత అందంగా మాట్లాడారో చూడండి. సర్వే లోకహితే రతాః, వాళ్ళకి అన్నీ నేర్పడంతో పాటుగా లోకాన్ని ఎలా రక్షించాలో కూడా నేర్పారు. అందుకే రాముడి యొక్క ప్రజ్ఞ ఎటువంటిదండి? రాముడు ఒక టంకారం చేస్తే చాలు,
ఒక్క ధనుష్టంకారం చేశాడనుకోండి ఆయన కొన్ని వేల మంది పడిపోతారు. అటువంటి వాడు రాముడు. కానీ రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఒక బాణానికి ఒక బాణం, 2 బాణాలకి 2 బాణాలు, ప్రతి వాడికి ఎంత అవకాశం ఇచ్చి చూస్తాడో. ముందు రాముడిచ్చే అవకాశం అవతల వాడు మారేటటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అంతక తప్ప కేవలం అవతల వాడిలో ఒక తప్పు చూసి వీడి తప్పు చేశాడు కాబట్టి వీడి కోటవతల బారేస్తానని చెప్పి బాణం వేసి చంపడం. ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు, 2 అవకాశాలు ఇస్తాడు, 3 అవకాశాలు ఇస్తాడు. మారాడు అనుకోండి వాడి జన్మ పండిపోతుంది. ఒకవేళ అలా పండలేదనుకోండి అది వాడి కర్మ, రాముడి చేతిలో హతుడైపోతాడు. ఏమండి మీరు ఈ మాట అన్నారు కదా, దీన్ని సమర్థించగలరా? రాముడు ఎవరికైనా అలా అవకాశం ఇచ్చాడా? అలా ఎవరైనా పండిపోయారా జీవితంలో? మీరు చూపించండి ఒక ఉదాహరణ అని మీరు నన్ను అడగచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది లోకహితేరతాహ అంటే. మారీచుడు కూడా వచ్చాడు తాటకతో పాటు, కానీ మారీచుడిని కొట్టలేదు. తాటకా సంహారం చేసి మారీచుడి మీద మానవాస్త్రం వేసి కొట్టాడు రాముడు. ఆయన ఎక్కడో సముద్రపు ఒడ్డున పడిపోయాడు. అదే మారీచుడు మళ్ళీ వచ్చాడు. వస్తే రాక్షసుల్ని చంపి ఇతర రాక్షసుల్ని మారీచుడిని వదిలేడు. మళ్ళీ వెళ్ళిపోయాడు మారీచుడు. 3వ మాట రావణాసురుడు వచ్చాడు. వచ్చి నువ్వు మాయామృగం వేషంలో వెళ్ళు అన్నాడు. ఇప్పుడు అసలు రామతత్వాన్ని రామాయణంలో చెప్పిన మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? మారీచుడు. ఎందుకని మనందరం ఏమంటాం? రాముడెవరు అని అడిగారు అనుకోండి, రాముడంటే రాశీభూతమైన ధర్మం అండి అంటాం. ఈ మాట రామాయణంలో చెప్పిన ఏకైక మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? మారీచుడు. ఆయన అన్నాడు, రాముడంటే రావణ ఎవరనుకుంటున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడనగా ఎవరో నిర్వచించినటువంటి మహాపురుషుడు రామాయణమనందు మారీచుడే. రామాయణంలో మీరొక్క విషయాన్ని కొంచెం పరిశీలన చెయ్యండి, మీకు అర్థమైపోతుంది. రామాయణంలో తళుక్కుమన్న పాత్రల్లో మారీచుడు ఒకడు. రాముడు బాణం గురిపెట్టి గుండెల మీద కొట్టిన తర్వాత ఆ బాణం గుచ్చుకున్న తర్వాత మళ్ళీ నోరు విప్పి మాట్లాడడం జరుగుతుందా? వాలి చేయలేకపోయాడు ఆ పని. ఆ రామబాణపు వేగాన్ని తట్టుకోలేకపోయాడు. మారీచుడు ఒక లెక్క. అటువంటి ప్రయోగం చేశాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఏదో కింద పడి కుయ్యో ముర్రో అనడం కాదు, రాముడి యొక్క కంఠంతో హా సీత హా లక్ష్మణ అని అనుకరించి మరణించాడా మారీచుడు? ఒక్క నాటికి జరగదది. ఆయన రావణాసురుడికి చెప్పాడు, నాకు అరణ్యంలో చెట్టు కనపడడం ఎప్పుడో మానేసింది, నాకు నదులు కనపడడం ఎప్పుడో మానేసాయి, భూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే అని చెప్పాడు. నేను అసలు పర్ణశాలలోంచి బయటికి వచ్చి చాలా కాలం అయిపోయింది రావణ. నేను ఇప్పుడైనా బయటికి వస్తే నాకు చెట్టు మీద ఎవరు కనపడతారో తెలుసా? ప్రతి చెట్టు కొమ్మ మీద రామచంద్రమూర్తి కనపడతాడు. ఎలా కనపడతాడో తెలుసా? రాముడికి ఇప్పుడు ఎంత వయస్సో నాకు తెలియదు, సీతా కళ్యాణం అయిపోయింది, యవ్వనంలో ఉన్నాడని చెప్తారు. నాకెలా కనపడుతుంటాడో తెలుసా? అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభీక్షణ. ఆయన ఇంకా వచ్చిరాని మీసాలతో, ఇంకా మీసం కూడా రాలేదు, నూనూగు మీసాలతో ఉన్నటువంటి బాలకాండలో విశ్వామిత్రుడి యొక్క యాగరక్షణం చేస్తున్నటువంటి రాముడున్నాడే, ఏకవస్త్రధరో ధన్వీ శిఖీ కనకమాలయ, పిలక పెట్టుకుని ఇంకా బ్రహ్మచారిగా ఒక్క వస్త్రం కట్టుకున్న రాముడే నాకు ప్రతి చెట్టు కొమ్మ మీద ప్రతి ఆకు మీద ధనస్సు పట్టుకుని కనపడతాడు. రామభూతమిదం సర్వం అరణ్యం ప్రతిభాతిమే. నాకు అసలు రాముడి తప్ప చెట్టు కనపడలేదు, పిట్ట కనపట్టలేదు, ఆకు కనపట్టలేదు, ఏవి కనపట్టలేదు. నా పరిస్థితి ఏమిటో తెలుసా? నేను పొరపాటున బయటికి వచ్చాను అనుకో, ఎవడో వచ్చి ఏమంటాడు? ఏదో మాట్లాడుతూ ఏమంటాడు? రకారాదీని నామాని ఏదో మాట అంటాడు. రత్నాని చ రథాశ్చైవ, రత్నం అందామని నా దగ్గరికి వచ్చి రా అంటాడు, నేను పారిపోతాను. అమ్మో మా అంటాడేమో తర్వాతని. రథం అందాం అనుకున్న రా అంటాడు, నేను పారిపోతాను. మా అంటాడేమో అని. రా అంటే నాకు భయం, తర్వాత మా అంటారేమో అని. రాముడు కొట్టిన దెబ్బలకి నాకంత భయం పట్టుకుందిరా, నాకు రాముడు తప్ప ఇంకోటి కనపట్టలేదు, నాకు రాముడే లోకమంతా కనపడుతున్నాడు అన్నాడు. అద్వైత సిద్ధిని పొందేశాడు మారీచుడు. లోకమంతా రామదర్శనం చేశాడు కాబట్టే రాముడెవరో చెప్పగలిగాడు. రాముడి అవకాశం ఇవ్వకపోతే మారీచుడు అటువంటి సిద్ధి పొందగలిగి ఉండేవాడా?
రామపాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేసి రాముడి కంఠం వచ్చేసి ఆఖరణ హా సీత హా లక్ష్మణ అని రాముళ్ళు అరుస్తూ మరణించాడు. ఆఖరణ సీత అన్న నామం తనంత తాను సీతమ్మ పెట్టుకుంది తప్ప నేను పెట్టలేదన్నారు వాల్మీకి మహర్షి. అటువంటి నామం చెప్పుకున్న మారీచుడు ధన్యుడు కాడని మీరు అనగలరా? మీరు అనలేరు, నేను అనలేను. ఎవరి వల్ల దక్కింది అదృష్టం? రాముడు అవకాశం ఇవ్వబట్టి దక్కిందా లేదా? రాముడు బాధపడ్డాడు కదండి, వేరు కోణం. కానీ మారీచుడు సద్గతులు పొందాడా లేడా? పొంది తీరాడు. కాబట్టి రాముడికి కేవలం తప్పు చేస్తే వెంటనే శిక్ష చేసేయడం, బాణం పెట్టి కొట్టేయడం, కత్తి పెట్టి నరికేయడం ఇది రాముడు కాడు. రాముడంటే అవతల వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి మారేటటువంటి అదృష్టాన్ని కల్పించగలిగినటువంటి వాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వశిష్ఠుడి విద్యా బోధనలోంచి వచ్చింది. ఒక టీచర్స్ ఎబిలిటీ అంటే ఎలా ఉంటుందో వాల్మీకి రామాయణంలో మాట్లాడతారు. ఒక పిల్లవాడు మట్టి ముద్ద లాంటి వాడండి, మీరు ఎలా మారిస్తే అలా మారిపోతాడు. ఒక పిల్లవాడిని కూర్చోపెట్టి మీరు చెప్పవలసినటువంటి రీతిలో అందంగా వాడికి విషయాలు చెప్పారనుకోండి, వాడి మనసు ఆర్ద్రత పొంది నేను కూడా అలా తయారు కావాలి అనుకుంటాడు. మీరు పిల్లవాడికి కేవలం గ్రూప్ సబ్జెక్ట్ అంటామే ఇవాళ రోజున వాడిని ఒక మ్యాథమెటిక్స్ లోనో ఒక సైన్స్ లోనో వాడిని చాలా గొప్పవాడిని చేసేసి వాడికి భారతీయ సాంస్కృతిక వైభవం కానీ ఒక ధర్మశాస్త్రం కానీ లోకం కోసం వాడు పాటుపడవలసినటువంటి అవసరం కానీ మీరు వాడికి చెప్పలేదనుకోండి, వాడు ఈ దేశానికి కేవలం ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా మాత్రమే పరిణమిస్తాడు. ఎందుకనంటే తనకి అవసరం ఉన్నా లేకపోయినా సంపాదించడమే ప్రయోజనం. సంపాదించి 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 తేనెటీగ సంపాదించినట్టు సంపాదించి దాచడం అలవాటైపోతుంది తప్ప త్యాగభావం అన్నది వాడికి అలవాటు పడదు. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి. ఇవాళ మన విద్యా వ్యవస్థ నాశనమైపోవడానికి కారణం ఏదైనా ఉంటే ఇదే. దీన్ని రామాయణం ఆనాడు చెప్పింది. కేవలం ఏవో కొన్ని విషయాలు చెప్పడం తప్ప పిల్లలకి సంబంధించినంత వరకు నైతిక విలువలు కాని ధర్మబద్ధమైన ప్రవర్తన కాని ఏమీ చెప్పక్కర్లేదు. ఎందుకు చెప్పక్కర్లేదు? రామాయణం చెప్పకూడదు పిల్లలకి. మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం మనది. అందుకని రామాయణం చెప్పకూడదు, భాగవతం చెప్పకూడదు, భారతం చెప్పకూడదు, పోతన గారి పద్యాలు చెప్పకూడదు, నీతి శాస్త్రం చెప్పకూడదు. ఎలా తెలుస్తుంది పిల్లాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? నువ్వు కోరుకున్న కోరిక తీరుతుంది, వాడు పెద్ద ఇంజనీర్ అవుతాడు. కానీ నువ్వు మాత్రం వృద్ధాశ్రమంలో ఉంటావు. వాడు నీకు అన్నం పెట్టడం, నిన్ను మా అమ్మ అని నలుగురిలోకి తీసుకెళ్లి వాడు పరిచయం చేయడం. వాడికి ఒక పూజ తెలియదు. ఒక పేదవాడి పట్ల మర్యాదతో మన్ననతో ప్రవర్తించడం వాడికి చేత కాదు. నోరు విప్పితే మాట యందు నియంత్రణ ఉండదు. అసలు ఇలా మాట్లాడచ్చా అన్నది రాదండి. నేను చూస్తూ ఉంటాను సమాజంలో ఎంతంత వయస్సు వచ్చేసి ఉంటాయో. కనీసం ఇలా మాట్లాడచ్చా మనం అని మాట్లాడే ముందు పరాకు పడేటటువంటి విధానం కూడా ఉండదు. ఎంతొస్తే అంత నోటికి మాట్లాడటమే. రామోద్భిర్నాభిభాషతే అంటారు వాల్మీకి మహర్షి. ఒక మాట వజ్రం. ఒక మాట మాట్లాడితే ఎంత జాగ్రత్తగా ఉండాలో, కట్టుబడ్డం ఎంత కష్టమో. అందుకే రాఘవ అని పిలుస్తారు ఆయన్ని. త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషినాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమేధినాం అంటాడు రఘువంశంలో కాళిదాసు గారు. రఘుమహారాజు గారు ఎక్కువ మాట్లాడేవాడు కాదుట. ఎందుకు మాట్లాడేవాడు కాదు? చేత కాక కాదు. ఎక్కువ మాట్లాడితే అందులో లేనిపోని మాటలు వచ్చి అసత్యం వస్తుందేమోనని, మౌనంగా ఉంటే అసత్యం మాట్లాడే అవకాశం ఉండదని తక్కువ మాట్లాడేవట. అసలు మాట అన్నది ఎంత శక్తివంతమో, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో. మా చిన్నతనంలో ప్రతి రోజు కూడా సాయంకాలం 4 నుంచి 5 అప్పటికి టైర్ అయిపోయి ఉండేవారు పిల్లలందరూ ఇంకా గ్రూప్ సబ్జెక్ట్స్ వినడానికి. సాయంకాలం 4 నుంచి 5 ఎప్పుడవుతుందా అని ఉరకలు వేస్తూ ఉండేవాళ్ళం. ఎందుచేత అంటే ఒక వృద్ధుడైపోయినటువంటి ఒక మాస్టర్ ఉండేవారు. ఆయన వచ్చి ఏదో ఒక చిన్న కథ తీసుకుని, మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. మాటల చేత దేవతలు ఎలా ప్రీతి పొందుతారో, మాట ఎంత అందంగా ఉండాలో, మాట మాట్లాడేటప్పుడు ఎంత వినయంగా మాట్లాడాలో, ఒక కఠినమైన విషయాన్ని కూడా ఎంత సరళంగా చెప్పాలో, మాట యందు కాఠిన్యము లేకుండా ఎలా ఉండాలో ఒక క్లాస్ చెప్పి వెళ్ళేవారు. ఆయన చెప్పినటువంటి అనుగ్రహం
ఆయన దగ్గర తర్ఫీదు పొందిన వాళ్ళు ఇవాళ ఎంతమంది బాగుపడ్డారో మీరు ఒక్కటి ఆలోచించండి. కోట్లకి పడగలెత్తి ఉండొచ్చండి, ఎవడకి కావాలి? నీకు అధికారం వచ్చి ఉండొచ్చు, ఎవడకి కావాలి? నువ్వు నాకన్నా ముందు పుట్టావు కాబట్టి పుట్టడం నీ గొప్ప కాదు. నాకన్నా ముందు పుట్టావు, సీనియర్ కాబట్టి నువ్వు ప్రమోషన్ పొందావు. అంతకన్నా నీకున్న గొప్పతనం ఏముంది? పుట్టడం యాక్సిడెంట్, చావడం యాక్సిడెంట్, నువ్వు యాక్సిడెంట్ వల్ల ప్రమోషన్ పొందావు అంతే. అంతకన్నా నాకన్నా నీకేం పెద్ద క్వాలిఫికేషన్ ఏం లేదు, నాకేం భయం లేదు ఈ మాట చెప్పడానికి. ఈ మాత్రం దానికి నీకెందుకంత ఎగురుబాటు? ఒక్కొక్క అధికారికి తాను ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు, కానీ ఈ మాట మాట్లాడచ్చా తెలియదు. ఒక సీట్లో కూర్చున్న దగ్గర నుంచి ఎంత విర్రవీగుడుతనంగా ఉంటారో తన కింద పనిచేసే ఉద్యోగులు ఒక పురుగుల కింద కనపడతారు. అంత వ్యగ్రత ఎక్కడి నుంచి వస్తోంది? అహంకార ధోరణి. అదే అధికారంలో ఉన్నవాడు, సమాజమునందు బాధ్యత కలిగిన పదవులలో ఉన్నవాళ్ళు మాట చాలా సరళంగా మాట్లాడేటటువంటి విధానంలో ఉన్నారనుకోండి, నలుగురు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి సంతోషం పొందుతారు. దానివల్ల వాళ్ళకి ఉత్తరక్షణ ప్రయోజనం ఏమీ లేకపోవచ్చు, కానీ ఆ మాట విని అంటారు, ఆయన దగ్గరికి వెళ్ళండి, 4 మాటలు ఆయనవి వింటే ఎంత సేద తీరామండి, ఎంత అందంగా మాట్లాడారండి, ఎంత చక్కగా మాట్లాడారండి. ఆ మాట మాట్లాడడం ఒక నేర్పరితనం. అలా మాట్లాడేటట్టుగా అభ్యాసం కలగడం క్లాస్లో పాఠం చెప్పేటటువంటి మాస్టర్ తీర్చిదిద్దవలసిన ప్రధానమైనటువంటి లక్షణం. ఇది లోకహితేరతాహ. నీవు లోకమునందు అంతర్భాగం, లోకముతో నువ్వు ఎలా అనుసంధానం పొందాలి, లోకం గురించి ఎందుకు ఆలోచించాలి నేర్పాలి ఉపాధ్యాయుడు. ఇది వశిష్ఠుడు నేర్పాడు. సర్వే లోకహితేరతాహ. లేనినాడు రాముడికి అసలు లోకం గురించి పట్టించుకోవలసిన అవసరం ఏమిటండి? సీతాపహరణం జరిగిన రోజునే లోకాలంతటినీ కాల్చవతల పారేయచ్చు రాముడే తలుచుకుంటే. కానీ రాముడు అలా చెయ్యలేదు. ఎందుకు చెయ్యలేదంటే ఆ నిగ్రహ శక్తి గురువు గారి దగ్గర నుంచి వచ్చింది. సర్వే లోకహితేరతాహ సర్వే జ్ఞానోపసంపన్నాహ సర్వే సముదితా గుణై. ఆయన చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు. ఆయన జ్ఞానం సామాన్యం కాదు. అవసరమైతే వేదాంత బోధ చేయగలడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడు నడిచినప్పుడు అంటే ఆయన ప్రవర్తించినప్పుడు ఆ ప్రవర్తన యందు గుణములుగా ప్రకాశిస్తాయి. ఎలా ప్రకాశిస్తాయి? మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇలా విమర్శించాను అని మీరు భావన చేయకండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాల్టి రోజున పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక మాస్టారు అనబడేటటువంటి వాడు, ఒక గురువు అనబడేటటువంటి వాడు హాస్యమాడడానికి కావలసినటువంటి వస్తువు. ఇవాల్టి రోజున మనం చూసే సినిమాలన్నీ అవే, మనం చూస్తున్న టీవీ ఎపిసోడ్స్ అన్నీ అవే. లేకపోతే ఒక నాయనమ్మ ఇంట్లో ఉందనుకోండి, నాయనమ్మని నాయనమ్మ అని పిలవడంలో ఉన్నటువంటి ప్రేమ, నాయనమ్మ అని పిలవడంలో ఉన్న గౌరవం, వచ్చే ముసిలి అని పిలవడానికి తేడా ఉందా లేదా? మీరు ఆలోచించండి. ఇవాళ చాలా చోట్ల మన పిల్లలు నేర్చుకునేది ఏమిటంటే ముసలితనము అంటే ఛాదస్తము, పోతన గారి పద్యాలు ఛాదస్తము, శాస్త్రీయ సంగీతము ఛాదస్తము, శాస్త్రీయమైన నృత్యము ఛాదస్తము. ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? మనమే నేర్పుకుంటున్నాం. విషపు పురుగుల కింద మనమే తయారు చేసుకుంటున్నాం. పావుల కింద మనం తయారు చేసుకుంటున్నాం. భద్రతని కోరుకుంటున్నాం. ఎక్కడి నుంచి వస్తుంది భద్రతని రమ్మంటే? ఇవాళ మన భారతీయ నృత్య శాస్త్ర వైభవాన్ని, మన పోతన గారి వైభవాన్ని, మన వాల్మీకి వైభవాన్ని, మన రామాయణ వైభవాన్ని మనం ఎక్కడ మాట్లాడుతున్నాం? ఇళ్లలో మనం మాట్లాడాం. మన పిల్లలకి ఆ వైభవం ఎలా అందుతుంది? ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి నడుబడి రమ్మంటే పిల్లలకి ఇది అలవాటైపోయి, నేను చదువుకున్న రోజులకి నా పిల్లల చదువుకున్న రోజులకి ఎంత వ్యత్యాసం కనపడుతోందంటే, మేం చదువుకున్న రోజుల్లో మాస్టారు గారిని ఎన్నడూ ఏకవచన ప్రయోగం ఇంట్లో చేసి కూడా నేను ఎరగను. నేను చదువుకున్న రోజుల్లో ఎప్పుడు మాట్లాడినా సూర్యప్రకాశ్ శాస్త్రి గారు మాకు సోషల్ చెప్పారు, లేకపోతే నరసింహశాస్త్రి గారు మాకు తెలుగు చెప్పారు అండం తప్ప, నరసింహశాస్త్రి తెలుగు చెప్పాడు అన్న మాట ఇంట్లో వింటే లెంపలు పగిలిపోయేవి. ఏమిటా మాట? నరసింహశాస్త్రి తెలుగు చెప్పాడా నీకు?
అదే మాట్లాడే విధానం అని. ఇవాళ అసలు చాలా మంది పిల్లలు నేను వాళ్ళు బహువచనంలో గౌరవించి గురువుల్ని మాట్లాడడం అన్నది నేను చూడలేదు. చాలా చోట్ల కాదు అని మీరు గుండెల మీద చెయ్యేసుకు చెప్పండి. చాలా చోట్ల పరిస్థితి అదే. టీచర్లందరినీ ఏకవచన ప్రయోగం. ఇంట్లో ఉన్న నాయనమ్మని, ఇంట్లో ఉన్న అమ్మమ్మని, ఇంట్లో ఉన్న తాతగారిని ముసిలి అని మాట్లాడడం, వాళ్లతో పనికి మాలినటువంటి మాటలు మాట్లాడడం. వాళ్ళు ఎందుకు పనికొస్తారంటే ఇవాళ ప్రేమించేటటువంటి విధానాలు చెప్పే టీచర్లుగా ఇంట్లో ఉన్న నాయనమ్మల్ని అమ్మమ్మల్ని చూపిస్తున్నారు. ఒకనాడు నా తాతగారి ఒడి సంస్కారం నేర్పిన బడి, తాతగారితో పాటు మంచం మీద పడుకోవడం ఒక సంస్కృతిని నేర్పిన పాఠశాల. ఇవాళ అటువంటి తాతలు కరువైపోతున్నారు, అటువంటి మనవలు కరువైపోతున్నారు. ఇంకా ఇంకొక తరం 2 తరాలు దాటేటప్పటికీ జాతి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒక శ్లోకం చెప్పడంలో రామాయణంలో మహర్షి ఎంత బాధపడ్డారో మీరు ఆలోచించండి. టెక్నికల్ అడ్వాన్స్మెంట్ వితౌట్ రెస్ట్రైంట్ ఇస్ డిజాస్ట్రస్. ఎస్, నేను అన్నానంటే అందులో దోషమే ఉందండి. మీకు సాంకేతికంగా శాస్త్రపరంగా ఎంత పురోభివృద్ధి రానివ్వండి, దానితో పాటుగా మనిషికి నడువడి లేనప్పుడు మీ జీవితము ప్రమాదపు టంచుల మీద ఉన్నది. మీరు ఎక్కడ ఉండైనా మీ వాళ్లతో మాట్లాడగలరు. ఒక సెల్ ఫోన్, మోటార్ సైకిల్ మీద వెడుతూ తెగిపోయిన కోడి మెడకాయలా ఇలా పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావు. అది ఇప్పుడు ఉపయోగమా ప్రమాదమా? ప్రమాదమే. నీ సెల్ ఫోన్ మాట్లాడేటప్పుడు నీ మోటార్ సైకిల్ ఆపి పక్క నుండి మాట్లాడాలని నీ కోడి నేర్పాలా? సంటి పిల్లాడివా నువ్వు? ఇంకాను ఇంగిత జ్ఞానం లేదు. దేవాలయంలోకి వెళ్ళిన వాడికి సెల్ ఫోన్ కట్టి గుళ్ళోకి వెళ్ళని చెప్పాలా? గుళ్ళోకి వెళ్ళిన వాడు భద్రత కోసం, ఏకాంతం కోసం, ధ్యానం కోసం పెడతాడు. అక్కడ నీ సెల్ ఫోన్ కోసమా వాడు వచ్చి కూర్చున్నది? వాడి ధ్యానం భగ్నం చేయడానికి నువ్వు రాక్షసాంశతో గుళ్ళోకి వెళ్ళినట్టు. అక్కడ కూడా సెల్ ఫోన్ లాపండి, జామర్లు పెట్టి ఆప్ చేయవలసిన దురవస్థకి ఇవాళ చేరుకుంది దేశం. ఇంకింతకన్నా ఏం కావాలండి? ఎక్కడుంది ఇవాళ సర్వే లోకహితేరతాః? నేను ప్రతిరోజు ఒక దేవాలయంలో దర్శనానికి వెడుతుంటాను. నేను మొన్నటి రోజున దేవాలయంలో దర్శనానికి వెడితే ఆశ్చర్యపోయా. ఇవాళ దేవాలయాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా అండి? లోపల అరటి పండిస్తే అక్కడే కూర్చుని ప్రసాదం తీసుకోవడం దోషం కాదు. ప్రసాదం తీసేసుకుని తొక్క అక్కడే పడేసి వెళ్ళిపోతారు. ఒక ముసలి ఆయన ప్రదక్షిణం చేసుకోవడానికి వచ్చి ఆలయం యొక్క శిఖరం చూస్తూ అడుగు వేసి జారి పడిపోయి ఏ నడుమో దెబ్బతిని 6 నెలలు మంచాన ఉన్నాడనుకోండి, నీ ప్రవర్తన దానికి బాధ్యత కాదా? సర్వే లోకహితే రతాః. ఎంత గొప్ప మాట అండి! అడుగు తీసి అడుగు వేస్తే నీ గురించి చూసుకోవడం కాదురా, నీ సౌఖ్యం చూసుకోవడం కాదు, లోకం గురించి ఏమైనా చూశావా? మిగిలిన వాళ్ళ గురించి నువ్వు ఆలోచించావా? ఇది ఈ సిద్ధాంతాన్ని నేర్పారు వశిష్ఠ మహర్షి. నువ్వు గొప్పవాడివి అని ఇప్పుడు అనిపించుకుంటావో తెలుసా? నీ తల్లికి నమస్కారం చెయ్యి, నీ తండ్రికి నమస్కారం చెయ్యి. స్నాతకం చేస్తే ఏం చెప్తామండి? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇవి నేర్పుతాం. ఒకరికి దానం ఇచ్చేటప్పుడు చాలా శ్రద్ధయా దేయం, అశ్రద్ధయా విధేయం అని ఇన్ని విషయాలను చెప్పి గురువు స్నాతకం చేస్తాడు. సర్వే వేద విదశూరాహ, ఈ విషయాలన్నీ నేర్పాడు మహానుభావుడు వశిష్ఠుడు. ఎలా నేర్పాడు? రక్తంలో జీర్ణమైపోయేటట్టుగా లేపాడు. లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. ఇప్పుడు అంటున్నారు మహర్షి, రాముడి యందు గుణములు నువ్వు చూసినప్పుడు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని గుర్తుపట్టాలో తెలుసా? ఇంత జ్ఞానంతో ఆయన నడుస్తుంటే ఒక్కొక్క గుణం నీకు కనపడి నీకు ఆనందం కలిగితే ఇవి వశిష్ఠ మహర్షి బోధలోంచి వచ్చాయని గుర్తుపట్టు. రామో దీర్ణాభిభాషలే, 2 మాటలు ఆడడం రాముడికి రాదు. అసత్యం గురించి నేర్పాడు వశిష్ఠ మహర్షి, అసత్యం ఆడకని నేర్పాడు. అందుకే 2 మాటలు మాట్లాడ్డావు. త్యాగమయంగా బ్రతుకు గురువు నేర్పాడు, అలవాటైంది. ప్రాణమే పోయినా ధర్మాన్ని వదలకు నేర్పాడు, అందుకే ధర్మాన్ని పట్టుకున్నాడు. ఇవి నువ్వు కథ కింద విని సంతోషపడిపోవడానికి కాదురా అబ్బాయి, ఇవి చూసినప్పుడల్లా గురువుని స్మరించు. ఆ గురువు ఎంత గొప్పగా నేర్పాడో నువ్వు ఆలోచించు. ఇది వశిష్ఠ మహర్షికి పౌర సన్మానాలు చేయమని చెప్పలేదు. సమాజంలో గురువుల పాత్ర, గురువుల బాధ్యత రామాయణం ఎత్తి చూపించింది.
గురువు అన్నవాడు ఎంత చెక్కగలడో చూపించింది. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. విషయాలన్నింటినీ ఇంత అందంగా ఇంత సమగ్రంగా వశిష్ఠ మహర్షి బోధ చేశారు. బోధ చేస్తే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి బోధ చేశారు. కానీ ఎప్పుడూ రాముడి పక్కన ఉండేవాడెవరు? లక్ష్మణుడు మాత్రమే ఉంటాడు. భరత శత్రుఘ్నుడు రాముడి పక్కన ఉండరు. శత్రుఘ్నుడు ఎవరి పక్కన ఉంటాడు? ఎప్పుడూ భరతుడు పక్కన ఉంటాడు. అదేమిటది విచిత్రం? ఏం రాముడి పక్కన ఎప్పుడైనా భరతుడు ఉండకూడదా? రాముడి పక్కన ఎప్పుడైనా శత్రుఘ్నుడు ఉండకూడదా? రాముడి పక్కన ఎప్పుడూ లక్ష్మణుడే ఎందుకు కనపడాలి? అంటే రామాయణంలో ఇది మీరు కొంచెం పరిశీలించవలసినటువంటి విషయం. రాముడు ధర్మమైతే లక్ష్మణుడు శ్రద్ధ. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధర్మము ఎప్పుడూ కూడా నడువడి ప్రధానమై ఉంటుంది. ధర్మము తెలుసుకోవడం కాదు. నాకు సంధ్యావందనం చెయ్యాలని తెలుసు, కానీ నేను చెయ్యను. ఇప్పుడు నేను ధర్మములు పాటిస్తున్నట్ట ధర్మములు పాటించనట్ట? తెలుసుకోవడం వేరు, నువ్వు ఆచరణాత్మకంగా ఉండడం వేరు. నువ్వు ఆచరణలో ఉండు, నువ్వు ధర్మాత్ముడివి. నీకు తెలుసు నువ్వు ఆచరణలో ఉండవు, నువ్వు రావణాసురుడివి, నువ్వు రాముడివి కావు. ఈ మాట నేను చెప్పట్లేదు, మహాప్రభు సీతమ్మ చెప్పింది. ఇహ సంతో నవాసంతి సతోవాన్ అనువర్తసే తదాహి విపరీతాతే బుద్ధి ఆచారవర్జిత అని అడిగింది. రావణ, నీకిక్కడ చెప్పేవాళ్ళు లేరా? చెప్పినా వినవా? నీకు తెలీదా? నిన్ను చూస్తే నీకన్నీ తెలిసినట్టు తెలుస్తోంది. అన్నీ తెలిసుండి కూడా నువ్వు ఇలా నడువడితో ఉన్నావంటే తెలుసున్న విషయాన్ని నువ్వు ఆచరణలో పెట్టవు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? తెలియనివాడు తెలియక పాటించకపోతే ప్రమాదం లేదు. అన్నీ తెలుసున్నవాడు తెలుసున్న విషయాన్ని పాటించకపోతే నిన్ను నమ్మిన వాళ్ళు, నీ రాజ్యం అందరూ నశించిపోతారు. ఇది జరగబోతోందని చెప్పి ఎంత ప్రమాదం చూడండి. కాబట్టి తెలుసున్నవాడు తెలుసున్న విషయాన్ని ఆచరణలోకి తేకపోతే ఆ మనుష్య జన్మ వ్యర్థం. ఇంకా దానివల్ల ప్రయోజనం ఏముంది? ఇది రావణ పాత్ర. తెలుసున్న విషయాన్ని సర్వకాలముల యందు 1-2 మాటలు విచారణ చేసి, నేను ఇలా చెయ్యడమా ఇలా చేయడమా, ఇలా చేస్తే నాకు పని తీరిపోవచ్చు, కానీ ఇది ధర్మబద్ధమా, నాకు ధర్మం కావాలా, అధర్మంగానైనా సరే నా పని అయిపోవడం కావాలా? శ్రద్ధ. శ్రద్ధ అంటే తాను నమ్మినటువంటి సిద్ధాంతము, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడగలగడం ధైర్యము, ధర్మము. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. గాంధీ మహాత్ముడు 1920వ సంవత్సరంలో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసినప్పుడు భారత జాతి యావత్తు ఎంత స్థాయిలో జరిగిందంటే ఇళ్లల్లో ఉన్నటువంటి పట్టుబట్టలు కూడా తీసుకొచ్చి అగ్నిహోత్రంలో పారేశారు. బ్రిటిష్ గవర్నమెంట్ గడగడ వణికిపోయింది. అసలు ఇంచుమించుగా ఆ సమయంలోనే మనకి స్వతంత్రం వచ్చేయాలి. కానీ ఒక చోట చౌరీ చౌరా అనబడేటటువంటి ప్రాంతంలో ఒక బ్రిటిష్ పోలీసుని భారతీయులు పట్టుకుని ఒక స్తంభానికి కట్టి సజీవంగా కాల్చి చంపేశారు ఆగ్రహంతో. ఇది మహాత్ముడికి తెలిసింది. ఆయన అన్నాడు, సిద్ధాంతమక్కరలేని స్వాతంత్రము కన్నా సిద్ధాంతమును అవలంబించిన ప్రజల చేత తెచ్చుకోబడిన స్వాతంత్రమే నాకు కావాలి. సత్యాన్ని అహింసని ఆధారం చేసుకుని పోరాడవలసినటువంటి మనం ఒక లెంప మీద కొడితే ఇంకొక లెంప చూపించమని చెప్పినటువంటి నా నేతృత్వంలో జరుగుతున్న పోరాటంలో ఒక బ్రిటిష్ సిపాయిని సజీవంగా కాల్చి చంపారు కనుక నేను సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేస్తున్నాను, అక్కర్లేదు స్వతంత్రం, ఇప్పుడు మళ్ళీ వేరే పోరాటం జరుగుతుంది సిద్ధాంతం కోసం అని ఆపాడు ఆయన. ఇది ధర్మం అంటే. అందుకని మహాత్ముడయ్యాడు గాంధీ గారు. ఇవాళ గాంధీ గారి గురించి మనకి ఏ పుస్తకాలు అక్కర్లేదు, మనకి ఏ 4 రోట్ల కూడలలో గాంధీ గారు అక్కర్లేదు, ఏ గాంధీ గారి విగ్రహానికి మనం పుష్పమాల వేయక్కర్లేదు. అంతటి మహాత్ముడి జీవితంలో కూడా ఏమైనా వెతకగలిగితే ఎక్కడైనా చీకటి కోణాలున్నాయా అని పరిశోధనలు చేయడానికి మన బతుకులు సరిపోతున్నాయి. పిల్లల్ని వృద్ధిలోకి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తారు? ఎన్ని చోట్ల మహాత్ముడి యొక్క ఆటోబయోగ్రఫీ గురించినటువంటి ప్రసంగాలు జరుగుతున్నాయి. ఎన్ని చోట్ల మహాత్ముల్ని పిలిచి మా కాలేజీలో ఉన్న పిల్లలకి సీరియస్ గా ఒక 6 వారాలు మహాత్ముడి ఆటోబయోగ్రఫీ మీద ప్రసంగాలు చెయ్యండి అని అడిగినటువంటి విద్యాలయాలు ఉన్నాయి. పశువుల శాలల విద్యాశాలలు ఉన్నాయేమో, విద్యాలయాలు లేవు. పిల్లలకి రమ్మంటే సాంస్కృతిక వైభవం ఎక్కడి నుంచి వస్తుంది? పిల్లలకి శీలం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి సర్వే వేద విద శూరాహ, ఆ ధర్మాచరణమునందు శ్రద్ధ ఉండాలి. ఈ శ్రద్ధ లక్ష్మణుడు.
అందుకే రాముడు ఎప్పుడైనా కించిత్ వైక్లభ్యాన్ని పొందాడనుకోండి, వెంటనే లక్ష్మణుడు జ్ఞాపకం చేస్తాడు, అన్నయ్య నువ్వు ఈ పని చెయ్యొచ్చా, నీ వంటి మహాత్ముడే ఇలా ప్రవర్తిస్తే, నీ వంటి మహాత్ముడే ఆ కీర్తిని పోగొట్టుకుంటే ఇంకా లోకంలో నడువడి ఎక్కడుంటుంది అన్నయ్య, ధర్మం ఎక్కడుంటుంది, అందుకు నువ్వు వద్దన్నయ్య అలా ప్రవర్తించద్దంటాడు. అనగానే రాముడు సర్దుకుని తానలా ప్రవర్తించాడు. ఒక్కొక్కసారి లక్ష్మణుడు ప్రవర్తిస్తాడు, రాముడు సర్దుతాడు. ధర్మము శ్రద్ధ నిరంతరం లోపల జరుగుతూ ఉండాలి. అది ఒక పెద్ద అశిధార వ్రతం కింద నడుస్తూ ఉండాలి. ఎందుకని మనస్సు ఎప్పటికప్పుడే ఒక దగ్గర త్రోవ చూపిస్తుంది. కాసేపు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, ఎందుకు ఇదంతా అంటుంది. అలా నేను కళ్ళు మూసుకోను, అలాంటి తప్పుడు పని నేను చెయ్యను అని అనగలగడానికి నీకు పక్కన లక్ష్మణుడు ఉండాలి. ఎప్పుడైనా లక్ష్మణుడు దారి తప్పితే రాముడు ఉండాలి. ధర్మము శ్రద్ధ రెండు ఎప్పుడు ఒకదాన్నొకటి ప్రశ్న వేసుకుంటూ మనుష్య జీవితం నడవాలి. ఇలా నడవడమే రామాయణం అంతటా మీకు కనపడుతుంది. ఇదే రాముణ్ణి ధర్మమూర్తిగా తీసుకెళ్లి నిలబెట్టేసింది. మీరు చూడండి, ధర్మం అనగానేమి అని మీకు ఆలోచన రావచ్చు. ధర్మము అసలు భంగపాటు ఎందుకు పొందుతుందో తెలుసా అండి? దుస్తర్కాస్తు విరమ్యతాం అంటారు శంకర భగవత్పాదులు. ధర్మాన్ని మీకు కావలసినటువంటి రీతిలో మీరు మార్చేసుకుని చూపించవచ్చు ప్రమాణాన్ని. ఇప్పుడు ఒక పని చెయ్యాలి, ఆ పని చెయ్యలేదు, చేయకపోతే తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చెయ్యి. తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చెయ్యాలి అని నిజంగా నువ్వు అనుకుంటే నువ్వు లేచి సంధ్యావందనం చేయాలి. పర్వాలేదు, ప్రాయశ్చిత్తార్ఘ్యపూర్వక సంధ్యావందనం గరిష్యే అని నేను అనుకోగలను అని మీరు అనుకుంటే మీరు ఎన్ని కారణాలైనా చూపించవచ్చు. నిన్న రాత్రంతా టైర్ అయిపోయాను కదండి, ఉపన్యాసం చెప్పి వచ్చాను కదా, మళ్ళీ 4:30కో 5కో లేచి మళ్ళీ సంధ్యావందనం అంటే ఎక్కడ లేవగలను కాబట్టి 6:30కి లేచాను. మీకు ఇక్కడ సిద్ధంగా ఉంటాయి, ఎన్ని కారణాలైనా ఉంటాయి. మీరు చేసిన తప్పుని సమర్థించుకోవడానికి కారణాల కోసం మీరు ఏ పుస్తకం చదవక్కర్లేదు. ఇన్స్టంటానియస్ గా స్పాంటానియస్ గా ఇక్కడి నుంచి ప్రచోదనం అవుతుంది. మీరు చూడండి, నేను ఇలా అన్నాను కాదు, ఇట్స్ ఏ సైకిక్ నాలెడ్జ్. మీరు తప్పు చేశారనుకోండి, మీరు ఇలా వెళ్ళిపోతూ మీరే తప్పు త్రోవలో వెళ్ళి ఎవరినో గుద్దేశారనుకోండి, పెద్ద ఆయన చూసి, ఏమయ్యా కుర్రాడివి అలా గుద్దేశావు, చూసుకోక్కర్లా అన్నాడు అనుకోండి, వెంటనే అయ్యా నాది తప్పు, మన్నించండి పెద్దవారు, మీకేం దెబ్బ తగలలేదు కదా అని ఒక్కసారి సైకిల్ స్టాండ్ వేసి ఆయన దెబ్బలాడుతున్నా కూడా ఆయన పంచె దులిపి, అయ్యా మీకు దెబ్బ తగిలింది పెద్దవారు, నన్ను మన్నించండి, ఇంకెప్పుడు నేను ఇలా చేయను అని చెప్పి వెళ్ళాలన్న ఆలోచన అసలు రానివ్వకుండా ఒకటి టక్కన మూత పెడుతుంది. పెట్టి ఏమంటుందంటే, ఏం మీరు చూసుకోక్కర్లేదా అంటుంది. అప్పుడు వెంటనే మనం ఏమంటామంటే, మీరు చూసుకోక్కర్లేదా అంటే లాజిక్కి సరిపోతుందేమో, అది అంటే ఆయన చూసుకోవాలి కదా అన్నది సరిపోతుందేమో బహుశా. కానీ అది ధర్మము నీ పట్ల అవుతుందా? నీ అంతరాత్మకి తెలియదా నువ్వు గుద్దేశావని? నీ అంతరాత్మకి తెలియదా నువ్వు అలా వెళ్ళకూడదని? అంటే నువ్వు అప్పటికి సమర్థించుకోవడానికి ఎన్ని కారణాలైనా నువ్వు చెప్పేయచ్చు, అబద్ధాలతో కలిపి. ఒక్కటి చేయగలిగితే చాలు, దానికి నువ్వు లొంగిపోగలిగితే చాలు. కానీ నేను అలా మాట్లాడను, ఆయన నన్ను తిట్టినా సరే నేను నాది పొరపాటయా నన్ను క్షమించండి అని అంటాను. దీనికి ధైర్యం కావాలండి. ఇది అసలు ధైర్యం, ఇది ధర్మబద్ధమైన నడువడి. దీనికి చాలా కష్టం, అలా మీరు అనలేరు. అలా అనాలంటే చాలా తర్ఫీదు ఉండాలి, చాలా ఎక్సర్సైజ్ ఉండాలి, రోజు దాని గురించిన విచారణ మనస్సులో నడుస్తూ ఉండాలి. అందుకే అలా అనగలిగినటువంటి సంస్కృతి దేశంలో ఎప్పుడు క్షీణించిపోయిందో అప్పుడే రామరాజ్యం కూడా వెళ్ళిపోయింది. మనకి రామాయణం పుస్తకంగా మిగిలింది తప్ప రామాయణం ఇవాళ నడువడి సంబంధం కాదు. ఎందుచేత అంటే దేశాన్ని పరిపాలించవలసిన వాళ్ళు కూడా పళ్ళ కొట్లో యాపిల్ పళ్ళు అమ్ముడుపోయినట్టు, కూరగాయల కొట్లో వంకాయలు అమ్ముడుపోయినట్టు, ధరలకు అమ్ముడుపోయినటువంటి రోజుల్లో, వాడు నీకు పరిపాలకుడైన రోజుల్లో నీకు ఇంకా నైతిక విలువలు ఏమిటి, నీకు ఇంకా రామరాజ్యం ఏమిటి, ఎక్కడి నుంచి ఉంటుంది? యథా రాజా తథా ప్రజ.
మీరు ఇవాళ నేను ఇలా ప్రశ్న వేశాను అనుకోవద్దు. మీరు తెల్లవారు లేచి పేపర్ చదివితే నాయకులన్న వాళ్ళు చేసిన ప్రసంగాల్లో అబ్బా ఇది నా కొడుకు ఒక్కసారి చదివితే బాగుండని మీరు పట్టుకెళ్ళి ఆ పేపర్ మీ అబ్బాయికి ఇచ్చి ఫలానా వారు చేసిన ప్రసంగం ఒక్కసారి చదువు అని మీరు చూపించగలిగినటువంటి ప్రసంగం నెల్లాళ్ళు మీరు కొన్న పేపర్లో ఒక్క నాయకుడు చేసిన ప్రసంగం అటువంటిది ఒక్కటి నాకు చూపించండి. ఎప్పుడైనా మాట్లాడితే నాకు తెలిసి అబ్దుల్ కలాం గారు మాట్లాడతాడు. ఈ దేశంలో పెరిగిపోతున్నటువంటి గుర్రపు డెక్క మొక్కలోంచి శాస్త్రజ్ఞులు పెట్రోల్ తీయడం నేర్చుకుంటే మన దేశం ఉత్తర క్షణం గ్లోబ్ లో అగ్రరాజ్యం కాగలదు, శాస్త్రజ్ఞులటి వైపు దృష్టి పెట్టండి అని గొప్ప గొప్ప మాటలు. నిజంగా ఇవాళ దేశం కోసం ఎలా పాటుపడాలో, ఎలా పరిశోధనలు చెయ్యాలో ఒక ఋషిలా మాట్లాడగలిగినటువంటి మహాపురుషులు, అటువంటి ప్రసంగాలు చేసేవాళ్ళు. శభాష్, ఏమి ప్రసంగం అని మీరు చదివి ఆ ప్రసంగ పాఠాన్ని ఏమండి ఆ ప్రసంగం చదివారా అని మీరు పేపర్ కటింగ్ తీసుకుని మీరు ఆల్బంలో పెట్టుకోగలిగినంత గొప్ప ప్రసంగాలు ఇవాళ దేశంలో ఎంతమంది నాయకులు చేస్తున్నారు. లేనప్పుడు మీ దేశ ప్రజలు అంత గొప్పగా ఎలా ఉంటారని మీరు భావిస్తున్నారు. రోజు మీరు కొంచెం ఎక్కించుకుంటున్న ఇంజక్షనే పేపరు. ఒక్కడు నిజం చెప్పేవాడు లేడు, ఒక్కడు సత్యం మాట్లాడేవాడు లేడు. తెల్లవారు లేస్తే వాడిని వీడు తిట్టుకోను, వీడు వాడిని తిట్టుకోను. ఇంకెక్కడి నుంచి వస్తుందండి ఉండమంటే? అలా పెంచలేదు దశరథుడు, అలా నేర్పలేదు మహానుభావుడు వశిష్ఠుడు. సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. అవి గుణములుగా భాషించాయ్యా అన్నారు. గుణములుగా ఎలా భాషిస్తాయండి? ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు గంగానది దాటడానికి పైకం లేకపోతే పుస్తకాల్ని వీపు మీద కట్టుకుని గంగానదిని ఈది అవతల ఒడ్డుకు చేరి చదువుకున్నాడు. అద్భుతం. ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా తన పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్ళడానికి ఆఫీస్ కార్ని పెడితే అది ప్రైమ్ మినిస్టర్ గా నేను వాడుకోవడానికే తప్ప నా పిల్లల్ని స్కూల్ కి తీసుకెళ్ళడానికి కాదు, వాళ్ళు నడిచి వెళ్ళవలసిందే అని పిల్లల్ని నడిచి స్కూల్కి పంపాడు. ఏది అలాంటి నాయకుడేది? అలాంటి ప్రవర్తన ఏది? అటువంటి రిపోర్టింగ్ ఏది? అలాంటి మర్యాద ఏది? అటువంటి గుణం ఏది ఎక్కడ కనపడుతోంది మీకు? ఏం చూపించి మీరు మీ పిల్లల్ని తయారు చేస్తారు? చూపించగలిగిన రామాయణం ఉండి మనం ఏం నేర్పాం కనుక ఇది నేర్పడం ఎక్కడి నుంచైనా సరే తీసుకొచ్చి చూపించగలిగిన సమర్థత ఎవరికి ఉన్నది? పిల్లవాడు మంచి ఉత్సాహంగా ఉన్న టైంలో నోటి మీద వేలేసుకుని వినేది ఎవరి దగ్గరో. ఆ గురువు చెక్కాలి శిష్యుణ్ణి. శిల్పి ఎంత జాగ్రత్తగా చెక్కుతాడో అలా చెక్కాలి. విగ్రహం అంతా తయారు చేసేస్తాడు. ఏడుకొండలవాడి విగ్రహం అంతా తయారైపోయింది. ఇంకొక 10 రోజుల్లో ప్రతిష్ట. ఇంకిప్పుడు మూర్తి తయారైపోయింది, వరదహస్తం అయిపోయింది, కటిహస్తం అయిపోయింది. ఎంత బాగా వచ్చిందో. కళ్ళు చెక్కుతున్నాడు శిల్పి. కళ్ళు చెక్కేటప్పుడు సన్నటి ఉలి పట్టుకుని ఆయన గుండెల మీద ఎక్కి గొంతు కూర్చుని చెమట ఇలా కారిపోతుంటే కళ్ళజోడు ఇలా తుడుచుకుంటూ పెట్టుకుని ఎంత జాగ్రత్తగా ఎంత దెబ్బ మాత్రమే వేస్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిలో కన్నులు అందంగా వస్తాయో అంతగా మాత్రమే ఉలిపెట్టి దెబ్బ కొడుతూ కన్నులను తీర్చిదిద్దడంలో ఏమాత్రం యామరపాటు తగిలి ఇంత పెచ్చు ఎగిరిపోయినా అయిపోయిందంటే ఇంత శ్రమ పోయింది ఆ విగ్రహం. ఇంకా ఎంత దెబ్బ ఎప్పుడు కొట్టాలో అంత దెబ్బ మాత్రమే కొట్టి ఒక రాతిలోంచి నిత్యాభిషేకాలు అందుకుని ఉత్సవాలు అందుకుని మిమ్మల్ని రక్షించగలిగిన మూర్తిని చెక్కిన శిల్పి ఎంత ఏకాగ్రతతో ఎంత దెబ్బ ఎప్పుడు కొట్టాలో అలా కొట్టి చెక్కినట్టు ఏ మాట ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా కలిపి మాట్లాడి శిష్యుణ్ణి తీర్చిదిద్దాలో అలా తీర్చిదిద్దిన వాడు లోకానికి శ్రీ మహావిష్ణువుల్ని శివుల్ని దత్తాత్రేయుల్ని అందిస్తున్న జగద్గురువు అయి ఉన్నాడు. ఇది గురువు యొక్క వైభవం ప్రకాశింపజేసింది రామాయణం బాలకాండ. సర్వే వేద విదశూరాః సర్వే లోకహితే రతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః.
రాముడికి గుణములు అలా ప్రకాశించాయా. గురువుల యొక్క పాత్ర అంటే అంత గొప్పది. గురువుని గౌరవించడం నేర్చుకో. బాలగంగాధర తిలక్ని పిలిచి నీకు మంత్రి పదవి ఇస్తామంటే ఆయన అన్నాడు, ఇలాంటి మంత్రుల్ని కొన్ని వేల మందిని శీలంతో ఉన్న వాళ్ళని తయారు చేయగలిగినటువంటి పాఠశాల అనబడేటటువంటి కర్మాగారమునందు కార్మికుడను నేను, ఉపాధ్యాయుడను. అది వదిలి మంత్రి పదవి నాకెందుకయా, నాకు అక్కర్లేదు, దాని ముందు ఇది పనికిరాదన్నాడు. ఒక ఉపాధ్యాయుడిగా ఉండడానికి, ఒక గురువుగా ఉండడానికి, శీల నిర్మాణం చేసుకుని సమాజాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నించిన దేశం ఈ దేశం. అంత గొప్పగా మనుష్యుల్ని తీర్చిదిద్దింది. ఇవాళ వైభవం నశించిపోయింది. గురువులనబడేటటువంటి వారు హాస్యానికి వస్తువులుగా చూపించిన నాడే